ఫెంగల్ తుఫాన్ పూర్తిగా తీరం దాటింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరిలోని మహాబలిపురం, కరైకల్ మధ్య తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. క్రమంగా బలహీన పడనుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ అలయన్స్ ప్రకటించారు. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు 10 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ముంబై, త్రిపుర వెళ్లే పలు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. ఫెంగల్ తుఫాన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఫెంగల్ తుఫాన్ పూర్తిగా తీరం దాటిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త తుఫానుగా మారి తుఫాను అయితే గత అర్ధరాత్రి తీరం దాటినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తమిళనాడు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్యలో ఉన్నటువంటి కరైకల్, మహాబలిపురం మధ్య అయితే తీరం దాటినట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావం మరికొన్ని గంటలు అయితే తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే తమిళనాడు, చెన్నైకి సంబంధించి కూడా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వరదలతో ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అటు తమిళనాడుకి, ఇటువైపు పుదుచ్చేరికి కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది కొంత నైరుతి దిశగా పయనిస్తూ ఈ తుఫాన్ అయితే మరికొన్ని గంటల్లో బలహీన పడి తిరిగి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టయితే విశాఖ వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా దక్షిణ కోస్తా జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల మీద తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించి కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే ప్రకటన జారీ చేసింది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మరికొన్ని గంటలు అయితే దీని బీభత్సం తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ చెన్నైకి సంబంధించి కూడా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించింది. మరోవైపు విమానాశ్రయం కూడా మూసివేయడం జరిగింది. దాదాపు 55 సర్వీసులు అయితే విమానాలను రద్దు చేయడం జరిగింది. మరో 2 రోజుల పాటు అయితే ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక చెన్నైకి సంబంధించి వరద బీభత్సం పెరుగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ అయితే సూచనలు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. అధికార యంత్రాంగాన్ని కూడా ముందుగా సూచనలు జారీ చేస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తూ కూడా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, నెల్లూరు, ప్రకాశం, కడపతో పాటు కూడా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది రాబోయే 2 రోజుల్లో కూడా ఈ భారీ వర్షాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రజలు ఏదైతే పరిస్థితిని అంచనా వేస్తూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. మరోవైపు పంట పొలాలు కూడా మునిగే అవకాశాలు ఉన్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఉవ్వెత్తున రాకాశాలు ఎగసపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా తీర ప్రాంతాల్లో ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రాబోయే 4 రోజుల వరకు కూడా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాలు రేపటికైతే భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం అయితే నమోదయ్యే
అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అయితే సూచన చేస్తుంది. మరోవైపు రెవెన్యూ, ఫారెస్ట్, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో భారీ వృక్షాలు కూడా నేలకూలే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు పరిస్థితుల్ని గమనిస్తూ ముందుకు వెళ్లాలని చెప్పి అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. రాబోయే 2 రోజుల్లో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.